ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. వారే నాయన తాత, నీ కథ చిన్న కథగా తాత నీదా. ఏమైనా కానీ నీకు జరిగిన మోసం ఇంకెవడికి జరగకూడదు అదా. నాయనా పీతిపాటు నాయన, నీ కథ అందే చెప్తే కదా మాకు కూడా తెలుస్తుందా. నా కథ చెప్పాలంటే నాకు కన్నీళ్ళు వస్తాయిరా కొడుకా. మీ నాయనేమో చదువురాని ఎరుపుకేం కాదురా. మీ నాయన యూపీఎస్ ఐఏఎస్ అవ్వాలని భలే ట్రై చేసాడు అప్పట్లో. చిన్న డొమ్మలు కదిరియా. నా మొన్న ఆధార్ కార్డు సెంటర్లో సంతకం పెట్టమంటే జంగలు అయిపోయాడు కానీ ఈయన యూపీఎస్ అంట మొడ్డ. ఒరే ఊదుకోవాలన్నా మొడ్డ, చెప్తే వినాలా మొడ్డ. నేను సంతకం పెడితే నా మొడ్డ పేపర్లు చాలవని ఏలు ముద్ర వేస్తాను ఇరుపుక చెప్పేది నువ్వు గుర్తు మూసుకొని. అప్పట్లో నీ యూపీఎస్ చదువుతా అన్న పరీక్షలకి ప్రిపేర్ అవుతా ఉండ. అప్పట్లో నేను రాసే రైటింగ్ నా అమ్మాట పేపర్లు కూడా సరిపోయేదిలే నా అమ్మాట గుడ్స్. టీ తాగేదిలే, కూడి తినేదిలే, దొడు కూర్చునేదిలే, అట్ట చదివేది నా మాట. నేను ఐఏఎస్ కోసం డ్రీమ్నే ఎంచుకున్నా ఫస్ట్. తర్వాత పరీక్షలు రానే వచ్చాయి. పొయ్యి రైలు ఎక్కి ఇంకా పోవాలి ఢిల్లీకి పరీక్షలు రాసేదానికి. ఆ రోజు నా మలుపు తిరిగిపోయిందిరా అడ్డంగా. ఓరి ఓరి అమ్మాని పడవో, ఏం టైం అయిపోతా ఉంది. నేను చూస్తే ఏం చదువుకోలేదు, బుక్కులు గిక్కులు ఏం తేలేదు. ఏం చేయరు నా అమ్మంటే అర్థం కావట్లేదా. పోవాలంటే మళ్ళీ పాస్ అవుతానే లేదో డౌట్ వేస్తుందా. ఏం దశిద్యా. ఒరే ఒరే నాయన, చిన్న పెగర కాదు ఇద్యా. అబ్బారే చిన్న కథ కాదు ఇద్యా. బా ఏమి అందం అది చిన్న అందం కదా ఇద్యా. పోతే పోయింది యూపీఎస్, దీంతో కూడా వెళ్ళాలరా ముందా. అంత్యంగా చదివిందేం యూపీఎస్, అమ్మాయి కనిపిస్తే అమ్మాయితో కూడా దింగేసు. చిన్న పని కాదు నీద్యా. సేమ్ నువ్వు కూడా అదే పరిస్థితులు అవడవు. పని ఎగదెంకొని ఇంటికి వచ్చి పోదెంగడు. తర్వాతలా అమ్మాయితో కూడా దెంగిన నేను ఐపీఎస్ పరీక్షలు రాయకుండా పోయానురా. చిన్న పని కాదు ఇంకా. యాని బాబా నోటితో గుద్దేస్తున్నావు ఆ బీజేమా. నోటితో నేను గుద్దరాదురా స్వామి. గుద్దిచ్చారు నా అమ్మట. నేను చేసుకున్న అమ్మాయి సర్కస్ పిల్ల నా అమ్మట పిల్ల. ఐఏఎస్ చదివి సర్కస్లోకి పోయి నా అమ్మట సైకిల్ గీకులు దొక్కుంటా ఆ ఎమ్మె పాట పాడుతుంటే వెనక బీజం కొట్టుకుంటుండేది నా అమ్మట. ఎంబైపోయింది నాకు. నా అమ్మ ఫస్ట్లో బాగానే ఉండిందిరా సర్కస్ చేస్తుంటేనా. వాళ్ళు ఉండే కొద్ది ఇంకొక విద్య నేర్పిస్తా కొళ్ళ దింగారా నన్ను. లాస్ట్కి నా మళ్ళీ విద్య నామట భూమిలో బూడ్చి పెడతారు చూడ 3 రోజులు. అది నేర్పించారు నాకు. నామ తొత్తరు తీరిపోయేది. నాకు పెట్టవాని మీద అన్నే కానీ అయినా కానీ పూడ్చేది నన్ను. ఒక రోజుల్లా నేను ఉండలేకపోతున్నాను దీంట్లోనా. ఒక పూట వదిలేకూడదు అంట అట్ట తయారుకు వస్తాయి డబ్బులా సార్ కానీ బూడ్చిపోతే రా వెళ్ళిపోయినా. చూడండి బాబులారా, చూడండి 3 రోజులు రాడు, ఇంకా బయటికే రాడు. ఇంకా నా మొట్టలో పనిది. పని చేసే బదులు నా మొట్ట కింద సొరంగలు ఓడుకుని దెంగేది మేలు ఇంటికి. నా మొట్ట ఎంత చదువుకున్నారో నేనా. నాయన నామ కిందనే లోడుకుంటూ వచ్చి దెంగేవి నువ్వా. నువ్వు నా మాట చిన్న తోడు కాదు బాబా. నువ్వు తప్పించుకున్నావు కదా అని చెట్టు చేసా. అమ్మాయి చల్ల పడి అయ్యేసాక దెంగి సర్కస్ వాళ్ళు చేరిపి మళ్ళీ ఎక్కడికి వచ్చి దెంగు. భలే కథలో మీ ఇద్దరియా. సరేలే మనోడా, ఇప్పుడు నువ్వెందుకు వచ్చిపోదెంగు జాబ్ వదిలేసా చెప్పమంట. 1,50,000 వదిలిపోదెంగు ఇంటికి వచ్చి అడక్కదెంగు దానికి నువ్వు వచ్చిందా. అరే అటు చేసి మళ్ళీ నా కథకాడికి దెంకొచ్చారు మీరా. సరేలే చెప్పొద్దా మీ ఇద్దరు చెప్పినప్పుడు మళ్ళీ నేను చెప్పకపోతే మళ్ళీ మీరు నన్ను దెంగితే మెడకి పెట్టా. ఏముంది తాత, శుద్ధంగా సిటీలో నా పాటికి నేను నిద్ర లేచి గొడ్లు వేసుకొని శుద్ధంగా బుల్లెట్ బండి మీద కంపెనీకి పోయి కడ్డాయిలు డిజైన్ చేసుకొని మా చైర్మన్తో మాట్లాడుకొని ఆనందంగా సాఫీగా సాగిపోయేది నా లైఫ్. ఒకరోజు
ఏ ఎవరు ఎమ్మె రీల్ తర్వాత రీల్ వచ్చేస్తుంది ఎమ్మేదా లైక్ గుట్టి కొద్ది జాస్తి వచ్చేస్తున్నాయి కదా రీల్స్ రే నా మాట ఒకసారి ఏది చూసాం అదే వస్తూనే ఉన్నాయి రీల్స్ ఇయా ఈ అమ్మాయిని పట్టాలి పెద్ద కదా ఐడియా అందే లిటిల్ ప్రిన్స్ బా కొత్తకున్నది కదా ఫిగర్ రే అబ్బాయి కరెంటు పోతే ఇంట్లో ఉండలేము అబ్బా ఏసీ లేకపోతే ఉండలేము సెగ టేసి చెమటలు బొగ పూసిపోతున్నాయి అబ్బా ఏమైనా కానీ అపార్ట్మెంట్లలో పైకి ఎక్కి చల్లగాలి పీల్చుకోవడం మేలయ్యా ఆడెవరో ఉన్నారా ఒరి లిటిల్ ప్రిన్సెస్ ఉందాడా డ్యాన్స్ కుదురుతాందా ఒరే ఒరి ఇదే ఛాన్స్ ఇప్పుడే మాట్లాడేలా మళ్ళీ దొరకదు అమ్మాయా ఓ లిటిల్ ప్రిన్సెసా ఓ మే ఏం చేసే ఏమ్యా ఎవరబ్బా నన్ను పిలిచేదా ఒరు ఓడా ఒరు ఎవరా నీకా గాడా అమ్మాయి కనిపిస్తే చాలు నీకు లైన్ వేసి దానికి లైన్ల మీద ఉంటారబ్బా ఈ మొగ పిల్లకాయలా హలో బేబీ నిన్న నీ రీల్కి ఐ లవ్ యూ సింబల్ పంపించిన ఏం మందలా వచ్చిందా నా ఐ లవ్ గుర్తా ఒరి ఈడేవుడా లైక్ కొట్టి ఏం మందలా అంటున్నాడు అర్థం కాలేదా వచ్చింది అబ్బా నీ లైక్ వచ్చిందాకా వచ్చిందా ఏమంత మందలా వస్తా కాఫీ షాప్ పోదాం కాఫీ షాప్కి నేనేమో ఐ లవ్ యూ సింబల్ పంపించేస్తే నువ్వు నాకు రిప్లై ఇవ్వకపోతుంటివే ఐ లవ్ యూ సింబల్ అంటే ఐ లవ్ యూ చెప్పినట్టే కదా అర్థమా కాఫీ షాప్ రా మాట్లాడుకుందాం నైస్గా ఒకరు చిన్న మందలో తింటే మాట్లాడాలి సరే ఏమమ్మా సెలబ్రిటీయా బా ఏమనగా నీ రీల్స్ అంటే రీల్స్ అమ్మా నీయా అందుట్లో ఈ మధ్య ఒక పాట వచ్చింది దానికి చేస్తున్నావు డ్యాన్స్ నువ్వు నడకల్లో నడక నీ హంస నడక అంటుంది భలే లైక్లు ఇచ్చేదానికి నేను కూడా నేనేమో లైక్లు ఇస్తున్నాను నువ్వు నాకు రిప్లై ఇవ్వకపోతుంటే ఐ లవ్ సింబల్ పంపిస్తుంటే నేను నువ్వు నాకు రిప్లై ఇవ్వకపోతుంటే అది కదా వచ్చింది దేవరమా ఒరే నాయనా అది లైక్ రా సావే లైక్ పంపించినంత మాత్రం ఐ లవ్ చెప్పినట్టు కాదు నువ్వు ఆ లెక్కన వేసుకుంటే ప్రపంచంలో అందరూ ప్రేమికులే ఎన్ని లైకులు కూర్చుంటే అన్ని లవర్లు చత్ నువ్వు ఉండరా కప్పు నా మాట ఒరే అవునా నాకు తెలియదు ఈ మాట సరేలే అయినా నిన్ను ఎవరు లవ్ చేస్తా కానీ మాట ఎత్తుకోళ్ళు ఒకటి వేసుకున్నా ఏం లేదులే ఏమన్నా డేటింగ్ వస్తావా రావా చూడబ్యా డేటింగ్లు ఇక నాకు ఆడ దెంగవన్నీ ఉత్త బ్యాటింగ్ అయితే చెప్పు ఇప్పుడు వచ్చిపో దెంగత బ్యాటింగ్ తర్వాత నువ్వెవరా నేనెవరా అన్నట్టుగానే ఉండాలా నేను పిలిచింది కూడా నేను డేటింగ్ బ్యాటింగ్ కోసమే దేనికో కాదు పెళ్లి చేసుకొని అన్ని దెంగో మన కాడ వచ్చావా బ్యాటింగ్ కొట్టావా 6 దెంగిందా దెంగో దేవరా ఇంకా నీ కంటి కనిపిస్తాం అడుగున్నా నువ్వు ఎంతకే నువ్వు ఏమన్నా జాబ్ చేస్తున్నావా ఈ రీల్స్ ఒకటే గుర్తుకుంటున్నావా ఇంకేమన్నా ప్రైవేట్ జాబులు ఏమైనా ఉన్నాయి నీకు కానీ నేను ప్రస్తుతానికి జాబ్ ఏం చేయట్లేదు కానీ నేను డొనేషన్ కంపెనీకి చైర్మన్గా పనిచేస్తున్నా అది కూడా కళ్ళు ముక్కు కాదు మగవాళ్ళకి సంబంధించిన డొనేషన్లోనే చేస్తున్నా నేను ఎవరికైనా బెలకాయలు గింజలు లేని వాళ్ళకి నేను సప్లై చేస్తుంటాను అనమాట అది నా జాబు అదే ఏం డొనేషన్ అదే బెలకాయ డొనేషనా ఒరే ఇప్పుడు దాకా నేనేం లేదు ఇప్పుడు దాకానా కళ్ళు ఇచ్చేది చూసాను గుండెకాయ ఇచ్చేది చూసాను కిడ్నీ ఇచ్చేది చూసాను కళ్ళు ఇచ్చేది చూసాను కానీ ఈ బెలకాయ డొనేషన్ ఇప్పుడు దాకా ఏం లేదు నేనా సరేలే అయ్యి అప్పుడు ఉంటే కానీ మన బాధంప బ్యాటింగ్కి లేట్ అయిపోతా ఉంది రెడ్డి అమ్మని పడవనా రూకు బావా ఓయాకి ఎందుకో అమ్మ గబక్కని పోలీసు వచ్చిపోద్ది దెంగరు అనుకో నా అమ్మ దెంగులు అయిపోద్ది నాకు ముందే నా అన్నమాట ప్రైవేట్ జాబ్ నాకు ఆ ఉద్యోగం పోద్ది నాకు మళ్ళా సరేలే 5 నిమిషాల పనికి ఏముంది కానీ అటు పెట్టి వచ్చేద్దాం పాంపా లోపలికి ఒరే ఏడు బలి తొందర మీద నేటిడా పోయి బలి పప్పులో కాలు పెట్టేసి నన్ను ఎమ్మేటిడా ఏంటి మన ల్యాబ్కి దేనికొస్తా కానీ మనకు కావాల్సిన వస్తూ కోసిపోయి దేంగదాం ఏమంటావా అబ్బా నీకు భలే దొరకతారు మే బక్రాలా మనం ఈ బెలకాయ బిజినెస్కి నువ్వే ఉండాలి కరెక్ట్ నువ్వు కానీ లేకపోతే మనకు సామానం దొరకవు వాడిని తొందరగా రేపు దెంకరా చెప్తా ఏదో ఒక మాట చెప్పి ఏంది నువ్వా బ్లడ్ డొనేషన్ అని చెప్పి ఏందో చేస్తున్నారు కదా నా బెలకాయల కాడ ఏంది కదులుతా ఉందా ఏం జరుగుతుంది నాకు ఒరే కథలు పాకరా నువ్వా ఏవలే ఒకడికి ఆఫ్రికాలో వాడికి గింజలేదు వాడు 30 లక్షలు ఇచ్చాడు మాకు ఒక గింజ మాకు సెట్ చేసి ఇస్తే అందుకే నీ గింజ కోసిపోతే వాడికి పంపిస్తున్నాం అంతేనా ఇంకేం లేదు కదా సరేలే
ఆ డాక్టర్ని నొప్పి తగలకుండా దీమని చెప్పు. ఏందో నాకేం అర్థం కావట్లా. మొత్తి ఎక్కిపోతుంది, ఒక పక్క నవ్వు వస్తుంది. ఏం మొత్తి ఇది? నువ్వే మొత్తి ఇదా? భలే మొత్తిచ్చావు డాక్టర్, నన్ను నొప్పి తగలకుండా నువ్వా? ఓరే నాయనా, చిన్న మోసం కదిరిదా? ఒక అమ్మాయిని నమ్ముకుంటే ఇటు కూడా చేస్తారా? ఏందిరా పాసి పోసుకుంటున్నప్పుడు నా బాళ్ళు నలుపుకుంటారు కదా అలవాట్లో, ఏందో ఒక బాలే ఉందని చూసుకుంటూ ఒక గింజ ఉంది రాక. ఏందిరా బాగా ఆలోచిస్తా. ఆ రోజు బ్లడ్ డొనేషన్గా చెప్పి దెంకపోయా పిల్ల నాకు చెప్పే తీసిపో దింగిరు నాకు గింజ. ఇప్పుడు ఎట్ట చేయాలి నాకు అర్థం కాలేదు. పవర్ తగ్గిపోదు నాక. ఒరే నాయన, ఈ నా మడ్లో బెగ దెంగి ఇంటికి దెంగి వెళ్ళరా నేను ఆ మడ్డలో ఎందా? ఊరే డమ్మని పడవా గింజ కాసిపోదింగారు నీకు. ఇప్పుడు దాకా లవ్ ఫెయిల్ అనుకుంటున్నాం కదరా మేము. చెప్పొచ్చు కదా నువ్వు గబార్ హాస్పిటల్ కన్నా పోయేది మనము. హాస్పిటల్కి పోయినా ఏం లాభమా? నా గింజ ఉంటే కదా అతికిచ్చి దానికి. దాని దెంకపోయి ఆఫ్రికోడికి బిగించిపోయి దెంగారు నా మడ్డలేంది. ఏందో నా కర్మ, ఈ పుట్టుకట్ట ఉంది నాది. ఒరు మనవడా, బాధపడబాక. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు రోజు పొలి దొంకుని దొడ్డు కడుక్కునే టైంలో నీ గింజ ఆడైతే తీసిపోతే ఇంకరు ఆ నీళ్ళు పోస్తా ఉండు. ఒక చెట్టులాగా అదే మొలిసిపోద్ది ఇంకో గింజ నీకు. అది మనకు సాలు ఉందిలే రబ్బా మనకి. ఖచ్చితంగా నీ గింజ నీకు తిరిగి వచ్చేస్తుంది. అది కాదు, నువ్వు ముందు జాబ్ కష్టంగా పడి చెయ్యి, ముందు డబ్బు సంపాదించు, అప్పుడు నీ వెనక అమ్మాయిలు వస్తారు. ఇట్లాంటి గింజల పేరుకి అమ్మాయిలు రారులే. ఏం తాత నువ్వు అనేది? మనకు సాలు ఉంది, మళ్ళీ గింజ మలుస్తుంది నాకా? ఒరే ఇప్పుడు దాకా తెలుసుంటా మనం నీళ్ళు నమ్మ ఒక ట్యాంక్ నీళ్ళు పోసిపోయి దింగును దాన్నేనా. ఈ రోజు నుంచి నీళ్ళు పోసిపోయి దెంగత తాత. దెంగదు, ఇంక కడ్డర్లు డిజైన్ చేయాల్సిందే. కడ్డర్లు డిజైన్ చేసి నా అమ్మ డబ్బు సంపాదించిన అమ్మట మళ్ళీ ఆ ఎమ్ముందిరికి పోయి నేను చూపించాలి నా మస్తు నా 2 వస్తువులు. దెంగ తాత ఏం బావాలి నేనా? ఈ కడ్డైరు మామూలుగా కాకుండా 4 మూల నుంచి గాలి చిత్తడి చేయాలి. సరే వా, ఎట్లేదన్నా కష్టపడాలా బై కడ్డాయిల కోసం. చిల్లులు పెట్టిపోదేగాలి డైరీకా. ఇదిగో ఫ్లాష్ మ్యాన్, నీ కడ్డారుల డిజైన్ మెచ్చుకొని పెద్ద పెద్ద కంపెనీలే నీకు పెద్ద కప్పునిచ్చాయి. ఈ అవార్డుని నీ చేతికుండానే అందుకో. సార్ నాకు ఈ కప్పు వద్దు సార్, నాకు అలా మైక్ కావాలి సార్. మైకు, నేను మైక్లో మాట్లాడాలి సార్ ఎమోషనల్గా. కప్పు వద్దంటే వెనక్కి దింగిందంటే మళ్ళీ ఇంకేం కప్పు నీకు? అట చేయబాకండి సార్. కప్పు ఏంటి సార్, కొంచెం మైక్ ఏంటి సార్? కొరపిల్లకాలతో నేను చిన్న మెసేజ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సార్ ఏమనుకోబాకండి. ఊరే కొరపిల్లకాలారా, మీ అందరికి నమస్కారం రా. నా మాట నేను చెప్పే ఈ చిన్న మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా మన లైఫ్లో సాధించుకోవాలనుకున్నప్పుడు దాని వైపు వెళ్ళండి, అంతేగాని నేను ప్రేమ నా గుండు తోలు అని పక్కకు దెంగారా నాలాగా ఏదో ఒకటి కోసుకోవాల్సి వస్తుంది, లేకపోతే కెరియర్ దెంగాల్సి వస్తుంది. మా తాత పోలీసుడు అవ్వాల్సినోడు ఏరో పని అయిపోయింది. మా నాయన IAS మంట గుడిచాడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్టా అవుపింది. కానీ నేను నిఖరంగా నిలబడ్డా. ఒక కడ్డాయిల కంపెనీకి చైర్మన్ అయిపోయి ఇప్పుడు ఏదైనా కానీ సాధించిన దాకా వదలబాకండ్రా మీరా. మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, మీరు గర్వంతో నిలబడాలి మీ తల్లిదండ్రులు. సరే.